బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్టు, 12 కోట్ల నగదు 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రని అదుపులోకి తీసుకున్న ఈడీ. క్యాసినో లీజు వ్యవహారంపై అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే. ఇగో ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి. ఇక చూడు ఎవరని చెప్పాలి వీళ్ళను. ఇగో ఇసొంటోలను దొరకబట్టి ఇక మళ్ళీ మొత్తం ఉన్నటువంటి ఆస్తులని, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కాదు, ఆదాయం లోపున్నా కానీ అన్నిటిని స్వాధీనం చేసుకోవాలి ఈడీ. చేసుకొని ఆయనతో పాటు కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు ఎవరు కూడా వాళ్ళు పోటీ చేసేందుకు అనర్హులు రాజకీయంగా అన్నటువంటి నిబంధనలతో పాటు ఇటువంటి అధిక ఆస్తులు సంపాదించినటువంటి వ్యక్తులని రాజకీయాలకు పనికిరాకుండా, రాజకీయాల్లోకి పోటీ చేసేటువంటి అవకాశం కల్పించకుండా, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు సైతం కూడా ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆ గవర్నమెంట్ పోస్టులకి అనర్హులు అని చెప్పేసి ప్రకటించాలి. అట్టయితే కొంత కట్టడి చేయొచ్చు. ఎన్ని పైసలు దొరికినాయి ఇగో మామూలుగానా, అది కేవలం ఒక ఆన్లైన్ ఆఫ్లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటకలోని చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పిని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారులు అరెస్టు చేసిండ్రు. కేసులో లీజు వ్యవహారంపై మాట్లాడేందుకు తన అనుచరులతో కలిసి సిక్కిం రాజధాని గ్యాంగ్టక్ వెళ్లిన ఆయనను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించిండ్రు. పలు రాష్ట్రాల్లో దాడులు చేసి విదేశీ కరెన్సీ సహా 12 కోట్ల రూపాయల నగదు, 6 కోట్ల విలువైన బంగారం, 10 కిలోల వెండితో పాటు 4 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గ్యాంగ్టక్ లో స్థానిక మెజిస్ట్రేట్ ముందు ఆయన్ను హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్తో కర్ణాటకకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిత్రదుర్గ జిల్లా చెల్లెకేరిలోని వీరేంద్రతో పాటు ఆయన సోదరులు కేసీ తిప్పేస్వామి, కేసీ నాగరాజు నివాసం పైన కూడా ఈడీ దాడులు చేసిందట. బెంగళూరు, అలాగే హుబ్బెల్లి, జోధ్పూర్, ముంబై, సిక్కిం, గోవాలోను 5 కేసులతో కలిపి 31 చోట్ల దాడులు జరిపిండు. ఈడీ దాడులు, ఎమ్మెల్యే అరెస్టు గురించి సీఎం సహా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా స్పందిస్తలేరట. అట్లా ఉన్నది కథ. ఏది బెట్టింగ్ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితి అట్లా ఉంటే ఇగో